సరసు అబ్బా సూపర్ 4 పెట్టుకోడు పక్కన. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. కనపడుతున్న అబ్బాయి ఓన్లీ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను? లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి రైడింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఒక చిన్న రైడ్, మన G9 + 390 FZ ఒక 4 బైక్స్ ఏమి ఉన్నాయి. మన G9కి ఇప్పుడే ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఇప్పుడే మన G9తో రైడ్. ఇద్దరు బ్లాక్ నేను బ్లాకే. వచ్చారు పెట్రోల్ కొట్టించినా. ఇదిగో పెద్ద రైడర్. దానికి చిన్న రైడు, శ్రీశైలం రైడు, మంచి ఫారెస్ట్ రైడు. ఒకటి బుల్లెట్, G9, FZ, యాక్టివా 390. చూడండి వీళ్ళందరూ ఉన్నారు. లెట్స్ గో, రైడ్ స్టార్ట్ చేద్దాం ఇక. సో మొత్తానికి రైడ్ స్టార్ట్. అన్న ఇప్పుడు రైడర్ అన్న ఇప్పుడు నా మామూలు లేదన్నా. ప్రస్తుతానికైతే 4 బండ్లు వచ్చాయి, ఇంకో బండి వచ్చేటట్టు లేదు ఈరోజు. సందీప్ సార్ వచ్చారు. వెనకున్న మంది చూస్తున్నట్టు ఆయన చూడు మరీ డైలాగు. అది కూడా తట్టుకోలేక ఇన్సల్ట్ చేసుకుంటారు.
స్టార్ట్ చేసినా యాక్చువల్ గా నా బండిలో హాఫ్ పెట్రోల్ పైనే ఉంది, హాఫ్ ట్యాంక్ పైనే. అది మొత్తానికి జీరో చేసిండు డ్రైవర్ అడుగు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డ్రైవర్ సాబ్ మామూలుగా నేను అదే పెట్రోల్ తో అడుగు కొద్ది పట్టుకున్నా. మార్గాపురం నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలం నుంచి మళ్ళీ మార్గాపురానికి వస్తా. అది అలాంటిది ఉత్తా మార్గాపురం తీసుకొచ్చాను. మొత్తానికి జీరో పెట్టి మార్గాపురం కూడా పోలే, ఇంకా మార్గాపురానికి 10 కిలోమీటర్లు ఉంది. మొత్తానికి జీరో చేసి అటు చూడు ఎటన్ అవుతుండో దిప్పింగా ఊరికి అమ్ముతా కొను. అవును, నాకు ఫోన్ చేసిండు. మేము మొత్తానికి ఇప్పుడు అన్ని కర్రీస్ రోటీ చెప్పాము, వచ్చామంటే సంపడమే. ఇంకా కనపడుతున్న అబ్బాయి ఓన్లీ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అయ్యనక ఎక్కడికి వచ్చినా అక్కడే పోతున్నాడు. ఏమంటుంది మీ అమ్మ నాకు అర్థం కాదు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు? పిలుచు ఏ పులి దిబ్బల కల్లా ఏం పని నీకు? పులి అబ్బాయి అబ్బాయే లవర్ బాయ్. ఎప్పుడు వచ్చినా ఫోన్లే. దిబ్బల కల్లి పోయిండు. స్పెషల్ జొన్న రొట్టె, నాటుకోడి, సద్ద రొట్టె సార్. ఏదో ఒక రొట్టె, ఇంతకైతే రొట్టె కదా. రాజ సంగటి, నాటుకోడి, తలకాయ, సరసు. అబ్బా సూపర్. 4 పెట్టుకోడు పక్కన. ఊరింగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. పుల్ల వేస్తుడు. సో మొత్తానికి భయంకరంగా ఫుల్ మంచిగా తిన్నాం అందరము. అందే బాయ్ ఎట్టుంది టేస్ట్? ఏదో డీలింగ్ చేస్తారు మొత్తము రవీణని. జినాన్ బేబీ లక్కీ తినేదే కాకుండా ఇంటి పార్సల్ తీసుకోవద్దు. మొత్తానికి మా షోరూమ్కి అయితే వచ్చేసాం మనం వచ్చిన పని. గురు ఎంటీ రెడైనా ఆఫ్టర్ 10 days. కొత్త టైరు 2 సీల్ టైర్ వేయించాడు. ఇంకా బండి ఇప్పుడు మాడినది. ఇంకా బండి ఏదో చేపిద్దాం వస్తే 18,000 అయింది. అరే నీ అబ్బా 500 వచ్చిండు, 18,000 బిల్. మళ్ళీ ఇచ్చి కూడా 15 రోజులు అయింది. సో మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాం. బ్లాక్ బేబీ కలర్స్ ఉంటాయి. ప్యూర్ బ్లాక్ ఎలా ఉందో వస్తుంది. ఇదొక కలరు. దిస్ ఈజ్ అంటర్ 350. ఇప్పుడు మనకి ఇది రవీణకి వచ్చేసి ఇప్పుడు ఇవ్వండి తీసుకోనా. ఈ బండి తీసుకుంటే శ్రీకృష్ణ వాళ్ళ అన్న కోసం బండి గిఫ్ట్ ఇస్తున్నాడు. శ్రీకృష్ణ వాళ్ళ అన్నకి ఏ బండి తీసుకోవాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. వీళ్ళు గ్రూప్ డిస్కషన్ చేస్తారు. కానీ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసి ఒక చిన్న డిస్కషన్ అయితే చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మామూలుగా క్లాసిక్ ఎంత ఉంది, దాని ప్రైస్ ఎంత అనేది మొత్తం తెలుసుకొని ప్లస్ శ్రీకృష్ణ వాళ్ళ అన్నకి బుల్లెట్ ఒకటి కావాలంట. సో అందుకు వచ్చేసి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. రాయల్ ఎన్ఫీల్డ్లో మన ఫేవరెట్ బైక్ జీటీ. మీ రాయల్ ఎన్ఫీల్డ్లో మీ ఫేవరెట్ బైక్ ఏదో కింద కామెంట్ అయితే వేసి బండి ఎంత పడుతుంది ఏదనేది ఎక్స్ప్రెషన్ వేస్తారు. వడ్డీ గిడ్డీ అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్న బైక్స్ వచ్చేసి 4-5 అయితే ఉన్నాయి. 5లో 3 ఆల్రెడీ బుకింగ్ అంట. ఓన్లీ ఆ 2 అయితే అవైలబుల్ ఉంది. ఏ బాబు లేవు, నిద్రపోతురా కూర్చొని. బండి బుక్ చేస్తుండే కొత్త బండి. తనకి బండి బుకింగ్ చేశాడు శ్రీకృష్ణ కొత్త బండి.
వీడు అన్ని బండ్లు ఎక్కి తిరుగుతుండు కానీ వాడి సెట్ కావు ఓన్లీ చిటి. సో మొత్తానికి శ్రీకృష్ణ బైక్ అయితే బుక్ చేసి స్టార్ట్ అయిపోయాం రైడ్. అరా బాయ్ నువ్వు రావు ఒక 10 నిమిషాలు ఆ రెడ్డరాజు గురించి చెప్తున్నా. గోపి బండి చేంజ్ అయ్యాడు.